తెల్ల షిప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్ ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే షిప్ సీజ్ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు కలెక్టర్. అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని, అది తేలే వరకు సీజ్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు కలెక్టర్. Allows me to be here. Ever since I took charge from Deputy Chief Minister, not even one guy was allowing me to come here. They discouraged me. Please don't, sir. I waited for 6 months. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, చెప్పండి, ఆ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్ గా షిప్ ని సీజ్ చేయండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ చూస్తే కలెక్టర్ కుదరదని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ షిప్ సీజ్ అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే మనం లైవ్ లో కావచ్చు, లేకపోతే పలు ఫోనింగ్ లో కూడా చెప్పడం జరిగింది. షిప్ సీజ్ చేయాలంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అధికారం లేదు. ఒకవేళ అక్రమంగా అంటే స్మగ్లింగ్ గూడ్స్ ని ఆ షిప్ లో రవాణా చేస్తున్నప్పుడు ఈ యొక్క షిప్ సీజ్ చేసే అధికారం కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అయితే బియ్యం అన్నది స్మగ్లింగ్ గూడ్స్ లో రాదు, అందులో రేషన్ బియ్యం అన్నది అందులో నామ్స్ లో లేవు. దాంతో కన్ఫ్యూజన్ నెలకొని ఉందని చెప్పి మనం అప్పట్లోనే మాట్లాడడం జరిగింది. బాహ్య ప్రపంచానికి మనం తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం, అలాగే పౌర సరఫరాల శాఖ, అలాగే మిగతా ఇతర యంత్రాంగం అంతా కూడా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ షిప్ ని తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు నిర్వహించినప్పుడు 3వ కంపార్ట్మెంట్ లో ఈ యొక్క రేషన్ బియ్యం 13,000 మెట్రిక్ టన్నులు 13,000 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం ఉందని చెప్పి గుర్తించారని చెప్పి కలెక్టర్ ఇందాకనే ప్రెస్ మీట్ లో తెలియపరచడం జరిగింది. ఈ బియ్యం శాంపిల్స్ ని ఆనవాస్ తీసుకుని వాళ్ళు ల్యాబ్ పంపించి టెస్టులు నిర్వహించిన తర్వాత ఇవి రేషన్ బియ్యం అని తెలిసారు. అయితే ఇప్పటి వరకు ఆ 34,000 మెట్రిక్ టన్నుల లోడింగ్ షిప్ లో అవడం జరిగింది. ఇంకా 12,000 మెట్రిక్ టన్నుల లోడింగ్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ వివాదం రేగడంతో ఆ 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా ప్రస్తుతం స్టాప్ చేశారు. ప్రస్తుతం ఈ ఏదైతే 13,000 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ బియ్యంలో గుర్తించారో వాటి అన్నింటినీ కిందకి దింపించాలి. షిప్ నుంచి మళ్ళీ అన్లోడ్ చేపించి ఆ గోడౌన్లోకి పంపించాలి. ఇది చేసిన తర్వాత మిగతా వాటిని కూడా తనిఖీలు చేసిన తర్వాత అప్పుడు షిప్ ను సీజ్ చేయాలా వద్దా అనే మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తప్ప ప్రస్తుతానికి అయితే కనుక షిప్ ని సీజ్ చేసే అవకాశం లేదన్నట్టు పరోక్షంగా కలెక్టర్ మోహన్ షా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం కూడా మిగతా ఇప్పుడు అంటే ఈ బియ్యం ఎక్కడి నుంచి సప్లై అయింది, దీన్ని ఎవరు సరఫరా చేశారు, దీన్ని ఏ గోడౌన్లో నిల్వ చేశారు, వీటి మీద దర్యాప్తు కొనసాగుతుంది. మిగతా ఏదైతే షిప్ ని సీజ్ చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే ఏ నామ్స్ ప్రకారం చేయాలి, ఏం చేయాలన్న దాని మీద కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక 13,000 మెట్రిక్ టన్నులు దింపారంటే దగ్గర 280 లారీల వరకు సరుకు ఉంటుంది. మనకున్న రమారమి అంచనాల ప్రకారం ఆ సరుకుని ఎలా దించాలి, ఎక్కడ పెట్టాలి, దీని మీద అధికార యంత్రాంగం తలపట్టుకుంటుంది ప్రస్తుతం అయితే కనుక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దత్తు.